బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను శుక్రవారం సొంతం చేసుకోబోతూ ఉండగా ఆల్మోస్ట్ 18.2 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్ కౌంట్ ను గమనిస్తే తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 600 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక అందులో నైజాం లో 200 వరకు థియేటర్స్ లో, ఆంధ్ర సీడెడ్ లో కలిపి 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 150 వరకు థియేటర్స్ లో, ఓవర్సీస్ లో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 900 నుండి 1000 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ ను దక్కించుకోనుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలవ్వగా బుకింగ్స్ పరంగా మాత్రం పెద్దగా ట్రెండ్ ఏమీ చూపించలేకపోయింది ఈ సినిమా. దాంతో చాలా వరకు మౌత్ టాక్ ని నమ్ముకొని ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పవచ్చు భైరవం మూవీని. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 30 నుండి 40 లక్షల వరకు మాత్రమే ఉండగా చాలా సెంటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ అయినా కానీ ఆశించిన మేర ట్రెండ్ అయితే కనిపించడం లేదు. దాంతో రిలీజ్ రోజున మౌత్ టాకే ఇప్పుడు ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. తమిళ్లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా అదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకుంటే కలెక్షన్ల పరంగా స్లో స్టార్ట్ ను దక్కించుకున్న షోకు కలెక్షన్ల పరంగా ఇంప్రూవ్మెంట్ ను దక్కించుకునే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా తొలి రోజు అటు ఇటుగా 80 నుండి 1 కోటి రేంజ్ లో షేర్ మార్క్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది ప్రెజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే. ఇక బాక్సాఫీస్ దగ్గర పోటీలో కలేజా కూడా రీ రిలీజ్ లో సంచలనం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంతవరకు అంచనాలను మించి ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.